రష్యాలోని మాస్కో నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లోకి వచ్చిన సాయుధులు మిషన్ గన్లతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. బాంబులు విసురుతూ బీభత్సం సృష్టించారు. శుక్రవారం సాయంత్రం నగర శివారులోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు జరిపారు. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన సాయుధులు మిషన్ గన్లతో దారుణంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 115 మందికి పైనే చనిపోయినట్లు, వందలాది మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. ఈ దాడిని ఉగ్రదాడిగా ప్రకటించింది రష్యా. అయితే అమెరికా ముందే హెచ్చరించిన రష్యా ఎందుకు అలర్ట్ అవ్వలేదనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. మరోవైపు ఈ దాడికి ఉక్రెయిన్కి ఎలాంటి సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. అయితే ఇలాంటి సమయంలోనే ఐసిస్కే తన టెలిగ్రామ్లో కీలక ప్రకటన చేసింది. ఈ దాడి చేసింది తామేనని నోట్ రిలీజ్ చేసింది. దీంతో రష్యా మరింత అలజడికి గురైంది. అసలు రష్యాపై ఐసిస్ దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? పుతిన్తో ఐసిస్కి ఏమైనా వైరం ఉందా, లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. కానీ కొన్ని వాస్తవాలు మాత్రం ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. 2014లో ఐసిస్కే ఆఫ్ఘనిస్తాన్లో నరమేధం సృష్టించింది. ఆ సమయంలోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి ఐసిస్కే పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంది. అనంతరం నెట్వర్క్ని పెంచుకుంది. మొత్తం 3000 మంది సైన్యాన్ని తయారు చేసుకుంది. అటు అమెరికాతో పాటు ఆఫ్ఘాన్ మిలిటరీ బలగాల దాడుల్ని తట్టుకొని నిలబడగలిగింది. 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిచింది. $100 మిలియన్ పైగా నిధులను రాబట్టుకోగలిగింది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు మారడంతో అగ్రరాజ్యం జోక్యం చేసుకుంది. ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్కి అమెరికా బలగాలను పంపించింది. అప్పటి నుంచి ఈ ఉగ్ర సంస్థ పతనం మొదలైంది. అమెరికా బలగాల చేతిలో ఐసిస్కేకి చెందిన కీలక వ్యక్తి హతమయ్యాడు. 2019-2020 నాటికి ఈ సంస్థ బలహీనపడింది. సరైన నాయకత్వం లేక ఉగ్ర కార్యకలాపాలని తగ్గించింది. అటు తాలిబాన్లతోనూ సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి. తాలిబాన్ల ఆధిపత్యాన్ని ఐసిస్కే అంగీకరించలేదు. అయితే అప్పటికే నాయకత్వం లేక నీరుగారిపోయిన ఐసిస్కేని అమెరికా బలాలు మరింత అణిచివేశాయి. ఫలితంగా దాదాపు 1400 మంది ఉగ్రవాదులు ఆఫ్ఘాన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే రష్యాలోని మాస్కోలో దాడి చేసింది. రష్యానే టార్గెట్గా చేసుకోవడానికి కారణం ఉంది. ఎన్నో ఏళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్పై తీవ్ర అసహనంతో ఉంది సంస్థ. ముస్లింలను అణిచివేసేందుకు పుతిన్ సహకరిస్తున్నారని భావిస్తుంది ఐసిస్కే. మధ్యాసియా మిలిటెంట్స్ సహకారంతో ముస్లింలను పూర్తిగా అణగదొక్కుతున్నారన్న అసహనంతోనే ఈ దాడి చేసినట్లు ప్రపంచ మీడియాలో కథనాలు వస్తున్నాయి.